పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సరికొత్తగా విశాఖ రైల్వే స్టేషన్ 1000 కోట్లతో భారీ ఆధునీకరణ, యు ఆకారంలో టెర్మినల్ భవనం నిర్మాణం, 8 నుంచి 14 ప్లాట్ఫామ్ల పెంపు, 1.5 లక్షల చదరపు అడుగుల భారీ కవర్డ్ పార్కింగ్ భవనం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని సాగర తీర నగరం విశాఖ ముఖచిత్రం శరవేగంగా మారుతుంది. ముఖ్యంగా నగరానికి ముఖద్వారమైన విశాఖ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త హంగులను అద్దుకుంటుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భవిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు 1000 కోట్ల భారీ వ్యయంతో ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఒక సాధారణ రైల్వే స్టేషన్ నుంచి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కలిగిన అత్యాధునిక రవాణా కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటుంది. విశాఖ రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ భారీ ప్రణాళికలను అమలు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్ఫామ్లను అదనంగా పశ్చిమ వైపున మరో 6 కొత్త ప్లాట్ఫామ్లను నిర్మిస్తున్నారు. దీంతో మొత్తం ప్లాట్ఫామ్ల సంఖ్య 14 చేరుకునుంది. ఈ కొత్తగా నిర్మితమైన 6 ప్లాట్ఫామ్లు టెర్మినేషన్ పాయింట్లు పనిచేస్తాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ భౌగోళికంగా ఒకవైపు సముద్రం ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే ప్రతి రైలు కనీసం 20 నిమిషాల పాటు నిలిపేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రైలు ముందుకెళ్లే అవకాశం లేక తిరిగి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పెరిగే రద్దీని తట్టుకోవడానికి ఈ 14 ప్లాట్ఫామ్లు ఎంతో దోహదపడతాయి. ప్రతి ప్లాట్ఫామ్ పొడవు 650 మీటర్ల నుండి 1 కిలోమీటర్ వరకు ఉండేలా డిజైన్ చేశారు. 2027 డిసెంబర్ నాటికి ఈ ప్లాట్ఫామ్ల పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. స్టేషన్ పశ్చిమ భాగంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న భారీ కవర్డ్ పార్కింగ్ ఏరియా నిలుస్తుంది. భవిష్యత్తులో పెరిగే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని 2000 కంటే ఎక్కువ వాహనాలను పార్కు చేసేలా దీన్ని రూపొందిస్తున్నారు. పశ్చిమ వైపున దాదాపు 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన భవన సముదాయం రూపుదిద్దుకుంటుంది. ఈ భవనం విశాఖ నగరానికి ఒక కొత్త రాజధాని తెచ్చిపెట్టనుంది. ప్రారంభంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 అంతస్తులు G+2 ఉన్నప్పటికీ భవిష్యత్తులో దీనిని 5 అంతస్తుల G+5 వరకు పెంచుకునే పునాదులు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన అంశం యు ఆకారంలో నిర్మితమవుతున్న టెర్మినల్ భవనం. ఇది స్టేషన్కు తూర్పు పశ్చిమ భాగాలను కలుపుతూ ప్రయాణికులను ఒక పక్క నుంచి మరో పక్కకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకం లేకుండా అతుకులేని అనుసంధానాన్ని అందిస్తుంది. ప్రయాణికులు ఒక వైపు నుంచి ఎంటర్ అయి మరోవైపుకు సులువుగా చేరుకునేలా దీన్ని డిజైన్ చేశారు. దీనివల్ల ప్రయాణికుల రద్దీ నియంత్రించడమే కాకుండా వారికి విమానాశ్రయ స్థాయిలో సౌకర్యాలు అందుతాయి. కేవలం భవనాలు, ప్లాట్ఫామ్లే కాకుండా స్టేషన్ పరిసరాల్లోని మౌలిక సమస్యలపై కూడా రైల్వే దృష్టి సారించింది. ముఖ్యంగా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ఎర్రగడ్డ గెడ్డ మళ్లింపునకు పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేశారు. ఇది పూర్తవకపోతే భవిష్యత్తులో కొత్తగా నిర్మించే ప్రాంతాలు లేదా నగరంలోని ఇతర ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే 14వ నెంబర్ ప్లాట్ఫామ్ సమీపంలో అత్యాధునిక రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమై 2027 నాటికి ఈ ఆధునీకరణ పనులు పూర్తయితే విశాఖ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్లో ఒకటిగా నిలుస్తుంది. ఇది కేవలం రవాణా వ్యవస్థ మెరుగుదల మాత్రమే కాకుండా విశాఖపట్నం అంతర్జాతీయ పర్యాటక వ్యాపార కేంద్రంగా ఎదగడానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.